హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్యే ఎంపీ కాలనీ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని రకాల స్పోర్ట్స్, సభలు, సమావేశాలకు ఇది చక్కటి ప్రదేశమన్నారు మంత్రి వెంకటరెడ్డి. ఈ క్లబ్లో సభ్యత్వాలు తీసుకోవాలని కోరారు. ఒత్తిడి, ఒంటరితనాన్ని అధిగమించేందుకు ఇలాంటి క్లబ్లు ఉపయోగపడతాయని తెలిపారు ప్రముఖ నటులు చిరంజీవి. ప్రాంతంలో ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో విజయ సొసైటీ పేరు మీద గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఎంపీ ఎమ్మెల్యేల కోసం ఇచ్చిన కాలనీ ఈరోజు నగరంలోనే ఒక మోడల్ కాలనీగా నిర్మించబడి మంచి ఫెసిలిటీస్తో ఎంతోమంది ప్రముఖులు ఉండే కాలనీగా ఉండడం, దాంతోపాటు ఇది అలా ఇది కల్చరల్ సెంటర్ 11,000 యార్డ్స్లో ఎక్కడ ఏ క్లబ్ లేని విధంగా నిర్మించిన దీని అధ్యక్షుడు రంజిత్ రెడ్డి కానీ, లక్ష్మారెడ్డి కానీ, భూపాల్ రెడ్డి కానీ, వారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా బెస్ట్ విషయాలు తెలియజేసుకుంటూ కాలనీ వాసెస్కు, కాలనీలో ఉన్న మెంబర్స్కు అవుట్ సైడ్ కూడా మెంబర్షిప్ ఇస్తూ అన్ని ఫెసిలిటీస్. బహుశా నేను చూసిన క్లబ్లో ఎక్కడ కూడా ఇలాంటి క్లబ్ లేదు. దీనికి సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇలాంటి క్లబ్స్ ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఇవ్వడం, సెంటర్ హార్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇది సిటీ ఇచ్చిన వానిగా మా బాధ్యత ఉన్నది. ఎప్పుడు మీ కాలనీకి డెవలప్మెంట్కి అవసరం ఉన్నా తప్పకుండా అన్ని విషయాలలో గవర్నమెంట్ సపోర్ట్ ఉందని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న నా సోదరి మంత్రి గారు కొండ సురేఖ గారు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, ఇంకా నాగేందర్ ఎమ్మెల్యే గారు కానీ, వేదిక మీరందరూ చూశారు. రంజిత్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు ఈ విధంగా ఏ విధంగా కష్టపడ్డారు దీని గురించి